వెల్కమ్ టు వైరల్ కామెడీ. ఇక ఈరోజు ట్రాఫిక్లోకి వెళితే ఎవరండి ఇది రాసింది? ట్రాఫిక్ ఏమిటండి? టాపిక్ బదులు ట్రాఫిక్ అని రాశారు. ఏమైనా అంటే హట్ అయిపోతారు. తగలబెట్టండి సార్. ఇక ఈరోజు టాపిక్లోకి వెళితే ఈ మధ్య కాలంలో లేడీ అఘోరీగా పిలువబడే ఒక పర్సన్ తన వికృత చేష్టలతో, అంటే బట్టలు లేకుండా రోడ్డుపైన తిరగడం, కారులో పుర్రెలకు పూజలు చేయడం, రోడ్డు మీద మాంసాహారం సేవించడం, అడ్డమైన బూతులు తిట్టడం లాంటి పనులతో సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నాడు. ఎందుకు పుడతారో తెలియదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అయితే రీసెంట్గా మంగళగిరిలో ఒక అమ్మాయిని కూడా మాయమాటలు చెప్పి తనతో తీసుకెళ్లిన పరిస్థితిని చూశాం. నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. సరే, ఇక వీడు ఈసారి ఏకంగా దేశంలోనే టాప్ హీరోయిన్ అయిన రష్మికను కిడ్నాప్ చేశాడనే వార్త మా వాళ్ళు నాకు చేరవేశారు. ఇక దేశంలో వేరే వార్తలే లేవన్నట్లు, అన్నీ వీళ్ళకే తెలుసు అన్నట్లు, వీళ్ళే గొప్ప రిపోర్టర్లు అన్నట్లు వీళ్ళు చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఏమైనా అంటే హట్ అయిపోతారు. సరే, అయితే చాలా సినిమాల్లో ఈ అమ్మడు బుక్ అవడంతో ఇప్పుడు ఈ కిడ్నాప్తో మన తెలుగు హీరోలంతా బుక్ అయిపోయారు. సినిమాలు ఆగిపోతాయి కదండి. ఎలాగైనా సరే ఆ అఘోరీ గాడి నుండి హీరోయిన్ను పట్టుకోవాలని చేసే ప్రయత్నాల్లో భాగంగా సినీ పెద్దలు మన రావు గోపాలరావు గారి దగ్గరికి చేరి పరిస్థితి చెప్పడంతో ఆయన మన టాప్ హీరోలకి సలహాలు సూచనలు ఇస్తున్నారు. నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. అసలు ఇదేమి టాపిక్ అండి? సరే, ఆ కథ కాకరకాయ ఏంటో తగలబెట్టండి సార్. నిరంజన గారు తగలబెట్టండి. ఇదిగో హీరోలు, సినిమాల్లో మీ అరవీర భయంకరమైన పోరాట పటిమతో ఎంతో మంది ప్రతినాయకుల మక్కిలిరిచి వాళ్ళకు సుక్కలు చూపించారు. సినిమా రీల్లో చెలరేగిపోయిన మీరు ఇక ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా రెచ్చిపోయే సమయం వచ్చింది. ఇప్పుడు మీరే స్వయంగా వెళ్ళి ఆ అఘోరీగాడి నుండి మీ హీరోయిన్ను కాపాడుకోవాలి. ఏటంటారు? చిరు చెప్పింది కరెక్టే. అవును, మేమే వెళ్ళి వాడి భరతం పడతాం. రావు గోపాలరావు బాబాయ్, నేను వెళ్తాను. మీ ఏటి బాలయ్య బాబు నువ్వా? ఏ పనిలో అయినా లేట్ చేయడం నాకు బొత్తిగా ఇష్టం ఉండదు. అనుకున్నా అంటే అది అయిపోవలసిందే. అందులో నా సినిమాకి రష్మిక సెలెక్ట్ అయింది. వెంటనే ఆ పిల్లను పట్టుకొచ్చి షూటింగ్ స్టార్ట్ చేస్తా. శాబాష్ బాలయ్య బాబా మజాకన. అయితే బాలయ్య, ఒక విషయం గుర్తుపెట్టుకో. ఏమిటి రావుగోపాలరావు గారు? నా గోరిగాడి ఏవో శూద్ర పూజలు చేస్తుంటాడు, నువ్వు జాగ్రత్త. ఈ అఖండ ముందు ఎలాంటి దుష్టశక్తుల ఆటలు సాగవు. వాటిని దబిడి దిబిడి చేసి పారదొప్పుతా. ప్లీజ్ బ్లెస్ మీ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమై వెళ్ళే ఈ పోరాట యాత్రలో ఈ అఖండ విజయం సాధించాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏటలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ ఉన్నారు. అందరూ బాలయ్య స్లోగన్ వేసుకోండి. జై బాలయ్య. రే అఘోరీ, నీ పాపము పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ బాలిజయముణ్ణి నేను, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. వస్తున్నా, కాసుకోరా అత్తాపూర్. వీడు అఘోరీగాడిలాగే ఉన్నాడే. ఒరే గుండు పెదవా, ఆగరా, ఆగు. ఏ బాలయ్య, నువ్వు నా వెంట ఎందుకో పడుతున్నావు? దగ్గరకి రాకు. నా క్షుద్ర శక్తులతో నిన్ను భస్మం చేసి పారేస్తా. రే ఆడింగి వెదవా, తాడేకు చప్పుళ్లకు బెదరదీయి సమరసింహం. ఆ నోరు మూసుకున్న రష్మికను వదిలిపెట్టు. బాలయ్య బాబు, నన్ను కపాలంగా నుండి కాపాడు, రక్షించు. నువ్వేమీ భయపడకు రష్మిక, వాడి సంగతి నేను చూసుకుంటాక. రే బూడిద మొహమోడా, రష్మికను వదిలిపెట్టు. రే బాలయ్య, నా ప్రాణమైనా వదులుతా కానీ ఈ రష్మికను వదలను. ఈమె నా అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మినా? ఏంట్రా, ఏంటి అర్థమయ్యేలా చెప్పు బ్లడీ ఫుల్. మొన్న ఉగాది పంచాంగంలో రష్మిక జాతకం గురించి విన్నా. ఈమెకి ఆదాయం అంతూ లేనంతగా ఉంది సంవత్సరం. అందుకే ఈమెను బంధించా. రై గుండుగా, రష్మికను నమ్ముకుని ఎంతో మంది నిర్మాతలు ఆమెను బుక్ చేసుకున్నారు. మర్యాదగా రష్మికను వదిలిపెట్టు. వదులు, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. వదల బొమ్మాళి వదల, ఇన్ను వదల బొమ్మాళి వదల. వెనక్కి వెళ్ళిపో బాలయ్య, నా దారికి అడ్డు రాకు. గడిద పురజొత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతావు. నా దగ్గర పుర్రెలు ఉన్నాయి, నీ చేతులు నన్నేం చెయ్యలేవు. ఓం క్లీం క్లీం. నీ పుర్రిపై ఒకటి ఇచ్చానంటే పోయి పూనాలో పడతావు. గాడిద, అందరినీ భయపెట్టి నన్నే భయపెట్టాలని చూస్తున్నావా? నీకు భయం లేదా? భయమా నాక?
డక్క ముక్కలు తిన్న పెద్ద పెద్దోళ్ళని డొక్కలో తన్ని డిక్కీలో కూర్చోబెట్టా నువ్వెంతరా పారపళ్ళ సచ్చినోడా. బాలయ్య వీడి దగ్గర పాడు డ్రైనేజీ కంపు కొడుతుంది, నేను ఉండలేకపోతున్నా. నువ్వు ఉండవమ్మా, ఊరికే తుత్తు తుత్తుతో అంటావు. నేను పోట్లాడుతున్నా కదా. ఒరే సన్నాసి, ముఖం గడికి ఎన్ని రోజులు అయ్యిందిరా? నీ గబ్బు కంపు ఇక్కడికి కొడుతుంది. నాకు స్నానాలతో పని లేదు బాలయ్య, మేం దిగంబరులం. రే దిగంబర, ముందు కారు దగ్గర గాడిద. ఆశ దోశ అప్పడం వడా నాకు దొరికితే నీకింకా దడదడ దబిడి దిబిడే. అమ్మో బాలయ్య, నీకు దొరికిపోయేలా ఉన్నా నువ్వు నా దగ్గరికి రాకు. ఈ టైంలో ఎవరు? హలో, ఎక్కడ స్పీకింగ్? ఇక్కడ అరవింద్ టాకీ. ఓ మీరా? ఏంటి ఇప్పుడు కాల్ చేశారు? బాలయ్య, అన్స్టాపబుల్ షూట్ ఉంది, మర్చిపోయావా? అవును కదూ, నిజమే. చిన్న పని పడి బయటకు వచ్చా, అది పూర్తి చేసుకుని వచ్చేస్తా. అరవింద్ గారు వీడేడి? పారిపోయాడు గాడిద. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయి ఏంటి? అయిపోయి